ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మా బట్టల్ని ఎలా సర్దాను, అలాగే లెమన్ గ్రాస్ టీ ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం. చూసారు కదా, ఇక్కడైతే నేనైతే ఫస్ట్ ఓన్లీ షర్ట్స్ మాత్రమే కొద్దిగా ఐరన్ చేస్తున్నాను. చేసుకున్న తర్వాత ఇలా ఒక దానిపై ఒకటి రెగ్యులర్గా కాదు, ఎప్పుడో వేసుకునే షర్ట్స్ అనమాట, అకేషనల్గా వేసుకునే షర్ట్స్ అన్నీ ఇలా పెట్టేశాను. తర్వాత ప్యాంట్లన్నీ ఒక దగ్గర పెట్టేశాను అనమాట. మనం ఫోల్డ్ చేసేటప్పుడే అన్ని బట్టలు కూడా ఒకే సైజు ఉండేటట్టు ఫోల్డ్ చేసుకున్నాను. అలాగే పెట్టేటప్పుడు ఫోల్డ్స్ అన్నీ లోపల ఉండేటట్టు పెట్టుకున్నాను. సో ఇలా అన్నమాట, అప్పుడు మనకి చూడడానికి చాలా బాగుంటుంది కదా, అందుకనేసి ఇలా ప్యాంట్స్ అన్నీ పెట్టేశాక ఇక్కడ రెగ్యులర్గా వేసుకునే టీ షర్ట్స్ అన్నమాట, అవన్నీ కూడా ఒక సైడ్ పెట్టానండి. చూసారు కదా, ఇప్పుడైతే ఇందులో నేను సాక్స్లు పెట్టుకుంటున్నాను. ఇలాంటి కార్డ్బోర్డ్లో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇందులో మా హస్బెండ్ సాక్స్ అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇలా మడత పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా మడత పెట్టుకోవడం వల్ల మనకి ఒకే దగ్గర ఉంటాయి రెండు సాక్సులు. అలాగే తీసేటప్పుడు కూడా మనకి సులభంగా ఒక దగ్గర కనిపిస్తాయి అన్నమాట. సో నేను ఇలా పెట్టేశాను అన్నీ. ఇక్కడైతే మా హస్బెండ్ అన్నీ సర్దేశాను. లాస్ట్కి ఇవి కర్చీప్స్ అనమాట, కర్చీప్లు అలాగే నైట్ ప్యాంట్స్ షార్ట్స్ అని కూడా ఒక సైడ్ పెట్టేశానండి. అతను అయితే పూర్తయిపోయాయి. ఏంటి అంటే మా చాందినిది లెహంగా అలాగే నా బ్లౌజెస్ అనమాట ఇందులో పెట్టేశాను, అంటే ఎప్పుడో వేసాను అనమాట. ఇప్పుడైతే అన్ని బట్టలు కూడా సర్దేశానండి. అన్నీ కూడా ఎలా పెట్టానో చూసేద్దాం ఒకసారి. చూసారు కదా, ఇవైతే టీ షర్ట్స్ సాక్సెస్ ఇవన్నీ పెట్టేశాను. ఇదంతా కూడా మా హస్బెండ్ కబోర్డ్ అనమాట, ఈ బట్టలన్నీ. ఇక్కడ ఏమొచ్చి నా బట్టలన్నీ పెట్టేశాను. ఇవి ఎప్పుడో వేసుకునేవి, కొత్తవి అనమాట. ఇవి టాప్స్ డ్రెస్సెస్ అనమాట. ఇవన్నీ కూడా టోపీలు ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఏమొచ్చి బెడ్షీట్స్ అన్నీ మడత పెట్టేశాను అనమాట. బెడ్షీట్లోనే దేని తాలూకుది అవే పిల్లో కవర్స్ కూడా పెట్టేశాను. సో ఇవన్నీ కూడా బెడ్షీట్స్ అలాగే టవల్స్ అనమాట. ఇకపోతే ఇవన్నీ బ్యాగ్లో పెట్టానండి, మా పిల్లలవి కొత్త డ్రెస్సెస్ అనమాట. ఎప్పుడో వేసుకుంటారు కదా, ఇవి బయట ఉంటే అవే తీస్తారనమాట. సో అందుకనేసి బ్యాగ్లో పెట్టేశాను. కింద కబోర్డు ఖాళీ కాబట్టి ఇక్కడ బ్యాగ్లు అలాగే రూమ్ హీటరు ఐరన్ బాక్స్ ఇక్కడ పెట్టేశాను.
ఇక్కడ పైన ఒక రాడ్లా ఉంటుంది. సో దాని మీద ఇలా శారీస్ అన్నీ హ్యాంగ్ చేసేసాను. మా చాలని బట్టలన్నీ ఇక్కడ పెట్టేశాను. డైలీ వేసుకుంటుంది కదా అవి అనమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అనమాట. బట్టలన్నీ అందులో పెట్టాను. ఇవన్నీ మా బాబు ప్యాంట్లు, అలాగే ఇవన్నీ షర్ట్లు, టీ షర్ట్స్ అనమాట. ఇవి అప్పుడప్పుడు వేసుకునే బట్టలు. ఇవన్నీ నావన్నమాట, రెగ్యులర్గా వేసుకునేవి. ఇలా అన్నీ సర్దేశాక నాప్తన్ గోళీలు అంటారు కదా, అవి అక్కడక్కడ పెట్టేశాను. సరే, ఇంట్లో నాప్తన్ గోళీలు లేకపోతే మనం ఇలా చేసుకోవచ్చండి. ఇంట్లో మనం వాడుకునే సబ్బు ఉంటాయి కదా, అవన్నమాట. కొత్తది తీసుకొని ఇలా చిన్నగా తురుముకోవాలి. ఏ సబ్బు అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఈ సబ్బుని ఇలా తురుముకోవాలి చిన్నగా. ఇలా తురుముకున్న తర్వాత ఏదైనా ఒక నెట్టెడ్ క్లాత్ తీసుకొని అందులో వేసుకొని ముడి వేసుకొని బట్టల మధ్యలో పెట్టుకుంటే చాలా మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అక్కడ నా హ్యాండ్ బ్యాగు, అలాగే మా పిల్లల సాక్స్లు అనమాట. ఇలా జిప్పర్ బ్యాగ్లో పెట్టేసి ఇక్కడ పెట్టేశాను. ఓవరాల్గా ఇదనమాట, నేను ఇలా సర్దుకున్నాను. మీకు ఎలా అనిపించిందో వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మేమేమొచ్చి లెమన్ గ్రాస్ తీసామన్నమాట. చూసారు కదా, కాసేపు తిరిగారు మా పిల్లలు, ఇక్కడ ఆడుకున్నారనమాట కొంతసేపు. రాలేదా? ఇక్కడ చూసారు కదా, మేము ఉడిసిన టమాటాలకు అనమాట గొప్ప తవ్వాను. మా బాబు ఇంతలో అది తీసుకొని నేను చేస్తా అనేసి తీసుకున్నాడు. మరి నన్ను తవ్వనివ్వలేదనమాట. వాడు ఇక్కడ తవ్వుతున్నాడు. తర్వాత అక్కడికి చిన్న పిచ్చుకొచ్చింది, దాని వెంట పడుతున్నాడు పట్టుకోవడానికి అనేసి పిలుస్తున్నాడు అనమాట. అక్కడ ఉంది, అవును. పిలు కాకి దా పిలు. మీద ఉందా? అవునరా నాని. అగో వచ్చింది. ఇప్పుడు మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి పైకి. ఇప్పుడు లెమన్ గ్రాస్ చాయ్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్గా తపెల పెట్టుకొని అందులో గ్లాసుడు వాటర్ వేసుకున్నాను. అలాగే మనం తెచ్చుకున్నాం కదా లెమన్ గ్రాస్, అది కట్ చేసేసుకొని ఇలా చుట్టుకున్నాను. అలాగే కొద్దిగా నల్ల మిరియాలు, అలాగే అల్లం కూడా ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు వాటర్ మరిగాక అల్లం, నల్ల మిరియాలు అందులో వేసుకోవాలి. అలాగే మనం మూడి వేసుకున్న లెమన్ గ్రాస్ని కూడా యాడ్ చేసుకొని మరిగించాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ టీని వడపోసుకొని అందులో 1 చెంచా నిమ్మరసం, అలాగే 1/2 చెంచా తేనె కలుపుకోవాలి. ఈ టీ చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. జలుబు చేసేటప్పుడు కానీ ఇలా తాగితే మాత్రం మంచి రిలీఫ్ ఉంటుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
ఇంతేనండి ఈరోజు వ్లాగు. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అప్పుడే నాకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో తెలుస్తుంది కదా, అందుకనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.